కార్యదర్శి రామకృష్ణ గారు మాట్లాడతారు. ఓకే బ్రదర్. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ మన భారతదేశ ప్రధానమంత్రి గారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన ఇస్తున్న ప్రకటనలు, అదేవిధంగా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే ఇవాళ మన భారతదేశము పెద్ద ప్రమాదంలో పడతా ఉందని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి అనేక మంది ప్రధానమంత్రులు అయ్యారు. మధ్యలో 6 ఏళ్ల పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేశారు. కానీ ఏ ప్రధానమంత్రి కూడా ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ఇంతగా దిగజారి మతాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఈవెన్ ఎన్నికలప్పుడే కాదు, అదర్వైజ్ కూడా ఎవరు అట్లా మాట్లాడిన సందర్భాలు చరిత్రలో లేవు. పైగా ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, నన్ను దేవుడు అదే పనిగా పంపించాడు, 2047 వరకు నేను కష్టపడి నేనే ఉంటాను అని చెప్తున్నాడు. మరి ఇప్పటికే ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి. మరి 2047 వరకు కూడా అంటే నెక్స్ట్ కూడా నేనే ప్రైమ్ మినిస్టర్గా ఉంటానని పరోక్షంగా వాళ్ళ పార్టీ వర్గాలని అది ఇతరులను కూడా ఆయన హెచ్చరించే పరిస్థితి పోయాడు. అసలు నువ్వు చేస్తున్నది ఏమిటో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. నువ్వు భారతదేశానికి 10 ఏళ్ల కాలంలో చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా? నువ్వు ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలుగా సర్వేలు చేస్తూ ఉన్నారు. ఆ సర్వేలు అన్నింటిలో కూడా దేశం వెనక్కిపోతూ ఉందని తెలుస్తూ ఉంది. తర్వాత ఫోన్లే సర్వేలు అట్లా పోనీ, నీవు చెప్పిన దానికే ఇవాళ అమలు చేయలేకపోయావు. నువ్వు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పావు, మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంది, మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోతా ఉన్నాం, డాలర్కి 50 రూపాయలు పెట్టాల్సి వస్తుంది అన్నావు. ఇవాళ ఒక డాలర్కి 84 రూపాయలు డాలర్కి మనం చెల్లించాలి. అదేవిధంగా దేశం అప్పుల పాలైందని ఆ రోజు చెప్పావు ఉపన్యాసం. 2014 నాటికి భారతదేశానికి ఉన్న అప్పులు 55 లక్షల కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఈ 10 ఏళ్ల కాలంలో దాన్ని 200 లక్షల కోట్లు దాటించావు. 205 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ దేశానికి అప్పు ఉందని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ధరల గురించి కూడా నువ్వు చాలా క్లియర్గా మాట్లాడావు. ఆ రోజు ఒక లీటర్ పెట్రోల్ ధర 73 రూపాయలు ఉంటే దాన్ని 110 రూపాయలు ఇప్పుడు. ఆ రోజు వంట గ్యాస్ ధర 415 రూపాయలు ఉంటే ఇవాళ 1160 రూపాయలకు వచ్చింది. ఎలక్షన్ల కోసం కొద్దిగా తగ్గించినావు. నువ్వు ఆ ధరలు తగ్గించలేకపోయినావు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ భారతదేశంలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పట్టభద్రుల్లో 42% మంది పట్టభద్రులు భారతదేశ చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు. 45 సంవత్సరాల రికార్డు స్థాయిలో ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది భారతదేశంలో. రైతుల సమస్యల పరిష్కారం కాలే. ఒక చారిత్రాత్మక పోరాటం సంవత్సర కాలం ఢిల్లీ సమీపంలో సింగు బార్డర్లో వాళ్ళు పోరాటం చేశారు. అసలు ఈ ఇష్యూస్ ఏది మాట్లాడవు. రైతుల గురించి మాట్లాడవు, ధరల గురించి మాట్లాడవు, ఉద్యోగాల గురించి మాట్లాడవు. పక్కాగా నువ్వు బ్లాక్ మనీ గురించి మాట్లాడావు. ఆ బ్లాక్ మనీ గురించి ఇప్పుడు మాట్లాడవు. నీవే మాట్లాడావు ఆ రోజు 2014 ఎన్నికల్లో. ఇవాళేమి లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారు. పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్ సెక్టారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు సహకరించావు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళలో ఒక్క విజయమాల్యా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక రాష్ట్రానికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. ఓన్లీ విజయమాల్యా మాత్రమే కర్ణాటక వాడు. 29 మంది పోతే అందులో 28 మంది ఖచ్చితంగా అది వాళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే. కాబట్టి ఈ అంశాలు ఏవి కూడా మాట్లాడకుండా నీ ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి, నీ చేతగాని తనాన్ని ప్రజల ముందుకు రాకుండా నువ్వు కమ్యూనల్ అజెండా తీసుకున్నావు. వాళ్ళు ఎంత బహిరంగంగా రెచ్చగొడతా ఉన్నారంటే, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ గెలిస్తే రామాలయం బంద్ చేస్తారు, తర్వాత హిందువుల యొక్క ఆస్తులన్నీ కూడా తీసుకొని ముస్లింలకు పంచి పెడతారు. పైగా ఎంత మహిళల సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి మన మంగళసూత్రాలు వాళ్ళు తెంచుకొని
అవి కూడా ముస్లింలకు ఇస్తారని చెప్పే స్థాయికి ఒక ప్రధానమంత్రి దిగజారితే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాడు, 2047 వరకు ఆయనే ఉంటాడంటే ఇంకా ఈ దేశం ఉంటుంది అని నేను అడుగుతాను. నీవు ఇవాళ ముస్లింలకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా అవుట్రైట్గా మాట్లాడుతూ ఉన్నావు. మణిపూర్లో చర్చిలను కూడా దాదాపు 300 చర్చిలు విధ్వంసం చేశారు. 100 మందికి పైగా వారు చంపేశారు. అనేక మంది వందల సంఖ్యలో మహిళలను మానభంగం చేశారు. కనీసం ప్రధానమంత్రి ఆ ప్రాంతాన్ని విజిట్ చేయలే, ఒక ఖండన కూడా ఇవ్వలే. కాబట్టి ఏమంటే ఇలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి అనర్థము. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా పనిచేసేది దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం. కాబట్టి ఇవాళ ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ప్రధానమంత్రి